ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. పశువుల్లో జబ్బవాపు వ్యాధి చికిత్స నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో లెనిన్ పెట్టిన ముచ్చటుంటది. తర్వాత రైతు అంతరంగం శీర్షికన బొప్పాయి సాగు అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామానికి చెందిన మందల శ్యాంసుందర్ రెడ్డితో దినేష్ పెట్టిన ముచ్చటుంటది. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో వర్ష సూచన లేదు. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర 7,400 రూపాయలు పలికింది. సీసీఐ వారి ధర 6,920 రూపాయలు పలికింది. సోయాబీన్ 4,400, శనగలు 5,250 రూపాయలు, కందులు 9,400 రూపాయలు పలికింది. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి కార్యక్రమం 7:45 దాకా ఉంటుంది. కాబట్టి 100.2 FM ట్యూన్ చేసి శ్రోతలు వినవచ్చు. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా ఈ కార్యక్రమాలను వినవచ్చు. ఆవులలో ఎద్దులలో ఎక్కువగా జబ్బవాపు వ్యాధి వస్తుంటుంటుంది ఆ గేదెలతో పోల్చుకున్నట్లయితే. ఈ పశువులు గడ్డి తిన్నప్పుడు మట్టిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ద్వారా ఈ జబ్బవాపు వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకినప్పుడు జబ్బ కొంచెం వాపు కనిపిస్తుంది. పశువు కుంటుపడుతుంది, మేత కూడా పెద్దగా తినది. జ్వరం వచ్చిందంటే 106 డిగ్రీల నుంచి 108 డిగ్రీల దాకా జ్వరం వస్తుంది. నీళ్ళు కూడా పెద్దగా తాగదు. ఇటువంటి సమయంలో డాక్టర్ని సంప్రదించినట్లయితే పశువును రక్షించుకోవచ్చు. పశువులలో జబ్బవాపు వ్యాధి చికిత్స నివారణ ఆదిలాబాద్కు చెందిన పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో లెనిన్ పెట్టిన ముచ్చటిందాం. నమస్కారం డాక్టర్ సురేష్ గారు. నమస్కారములు. ముందుగా చెప్పుండ్రి, ఈ జబ్బువాపు వ్యాధి అనేది ఏ పశువులలో వస్తుంది? ముఖ్యంగా జబ్బవాపు వ్యాధి అనేటువంటిది పశువుల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా తెల్ల జాతి ఆవులలో ఎక్కువగా వస్తుంది. గేదెలలో చాలా తక్కువలో వస్తుంటది. గొర్రెలు మేకల్లో కూడా వస్తుంటది అప్పుడప్పుడు. కానీ ఎక్కువ మట్టుకు మాత్రము ఈ తెల్ల జాతి పశువులు మన దగ్గర కంకలు అంటుంటాం కదా, ఆ కంకలలో మాత్రం ఎక్కువగా ఈ వ్యాధి అనేటువంటిది వస్తుంటది. అయితే ఇప్పుడు కొన్ని వ్యాధులు కాలానుగుణంగా వస్తూ ఉంటాయి. అట్లనే ఈ జబ్బవాపు వ్యాధి అనేది ఎప్పుడు వస్తుంది, అంటే ఏ సీజన్ లో ఎక్కువ వచ్చే అవకాశం? ముఖ్యంగా జబ్బవాపు వ్యాధి అనేటువంటిది ఈ గడ్డి తినేటప్పుడు లోపలికి మట్టి పోవడం ద్వారా వస్తుంది. కాబట్టి అనుకోకుండా మనకు వేసవి కాలంలో అప్పుడప్పుడు వర్షాలు పడుతుంటాయి. వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుంది అంటే చిన్నగా గడ్డి మొలుస్తుంటది. ఆ గడ్డి మొలిచినప్పుడు ఆ గడ్డి పైన కొంత మట్టి అనేటువంటిది ఉంటది. ఈ పశువులు ఏం చేస్తాయంటే గడ్డి తీసుకునేటప్పుడు లోపలికి మట్టి కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ మట్టిలో ఒక జబ్బవాపుని కలుగజేసేటువంటి కారకం అనేటువంటిది లోపలికి వెళ్ళిపోయి అది ఈ జబ్బవాపుని కలుగజేస్తుంటది. అసలు ఈ జబ్బవాపు వ్యాధి అనేది దేంతో వస్తుంది? ఈ వ్యాధి అనేటువంటిది మట్టిలో ఉన్నటువంటి బ్లాక్ వాటర్ డిసీజ్ ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో, బ్యాక్టీరియా అనేటువంటిది ఈ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటది. ఈ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అనేటువంటిది మట్టిలో ఉంటది. అంటే గుడ్ల రూపంలో ఉంటది. స్పోర్స్ అంటుంటాం మనం వాటిని. గుడ్ల రూపంలో ఉంటది మట్టిలో. ఆ మట్టిలో ఎప్పుడైతే గడ్డి తింటుందో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది పేగు ద్వారా రక్తం ద్వారా చేరి మజిల్స్ లోకి వెళ్ళిపోతుంది. అంటే కండరాలలోకి వెళ్ళిపోతుంది. కండరాలలో చాలా రోజుల వరకు అట్లనే ఉండి వాటి యొక్క సంఖ్యని పెంచుకుంటది.
ఈ కారకం బ్యాక్టీరియా అనేటువంటిది. సంఖ్య ఎప్పుడైతే బాగా పెరుగుతుందో అప్పుడు వ్యాధిని కలగజేసేటువంటి శక్తి దానికి వస్తుంది. అప్పుడు ఈ వ్యాధి అనేటువంటిది బయటపడుతుంటది మనకు పశువులలో. అయితే ఇప్పుడు ఈ వ్యాధి వచ్చినప్పుడు లక్షణాలు ఎట్లా ఉంటాయి, మనం గుర్తుపట్టడానికి ఏం లక్షణాలు ఉంటాయి? ముఖ్యంగా మొదటగా లక్షణాలు ఏముంటాయి అంటే జబ్బ వాపు అనేటువంటిది ఉంటది. ఈ జబ్బవాపు వ్యాధి అంటుంటాం కదా మనం, బ్లాక్ వాటర్ డిసీజ్ అంటాము. ఈ జబ్బవాపు వ్యాధిలో జబ్బ అనేటువంటిది వాపు రావడము, కుంటుపట్టడం, ఒక రోజు ముందు ఈ మేత తినకపోవడం అనేటువంటిది కూడా గమనిస్తుంటాం. అదేవిధంగా పశువుల్లో ఈ జ్వరం అనేటువంటిది చాలా విపరీతంగా ఉంటుంది. 106 నుంచి 108 డిగ్రీల ఫారెన్హీట్ డిగ్రీస్ వరకు ఉంటుంది. సాధారణంగా మనకు 101 వరకే ఉంటుంది. కానీ ఈ వ్యాధి వచ్చినప్పుడు మాత్రం 106 నుంచి 108 డిగ్రీల వరకు కూడా జ్వరం అనేటువంటిది మనం గమనిస్తుంటాము. అదేవిధంగా కుంటుపట్టడము. ఈ వ్యాధిలో మనం ఎప్పుడైతే ఆ జబ్బని ముట్టి చూస్తామో, ముట్టి చూసినప్పుడు ఏమవుతుందంటే అందులో కొంత గాలి అనేటువంటిది మనము అబ్జర్వ్ చేస్తాం. క్రిప్టేటింగ్ సౌండ్ అనేటువంటిది వస్తుంది. ఇట్లా ముడితే గాలి ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంటది. ఈ విధంగా జబ్బ అనేటువంటిది లోపల చెడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. దీన్నే ఎంఫసిమా అని కూడా అంటుంటాము. ఈ విధంగా జబ్బకొచ్చి జబ్బ నుంచి మళ్ళీ ముందరికి వెళ్ళిపోతుంది. అది ముందరికి వెళ్ళిపోవడం అంటే గుండె వరకు వస్తుంది. గుండె వరకు వచ్చిన తర్వాత గుండె లోపల ఎప్పుడైతే కండరాలు క్షీణిస్తాయో అప్పుడు పశువు చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ జబ్బవాపు వ్యాధిలో ఈ బ్యాక్టీరియా అనేటువంటిది టాక్సిన్స్ ని బాగా రిలీజ్ చేస్తుంది. కండరాలలో ఈ టాక్సిన్స్ అనేటువంటివి, విషకారకాలు అనేటువంటివి చాలా రిలీజ్ చేయడం వల్ల కండరాల క్షీణత అనేటువంటిది మనము గమనిస్తుంటాం. ఎప్పుడైతే ఈ కండరాలు క్షీణించుకుంటా ఉంటాయో అప్పుడు ఈ కండరాలు నల్ల కలర్గా మారుతాయి అన్నట్టు. మనం అందుకే బ్లాక్ వాటర్ అంటుంటాం. దీన్ని నల్లగా మారిపోయి చెడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. చివరకు ఏమవుతుంది అంటే ఈ రెస్పిరేటరీ మజిల్స్, అదేవిధంగా హార్ట్ మజిల్స్ ఎప్పుడైతే క్షీణిస్తాయో అప్పుడు పశువు చనిపోవడం జరుగుతుంది. ఇది దాదాపుగా 24 నుంచి 48 గంటల లోపలనే పశువు చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మన రైతులకు చాలా నష్టాన్ని కలగజేసే వ్యాధి. అయితే ఇప్పుడు ఈ వ్యాధిని ఎట్లా నిర్ధారిస్తారు? ముఖ్యంగా మనకు ఈ లక్షణాలని బట్టి మనం నిర్ధారించుకోవచ్చు. కానీ మనము ఎప్పుడైతే ఈ జబ్బవాపు వస్తుందో, జబ్బవాపులో ఆ జబ్బని కొద్దిగా కట్ చేసి దాని యొక్క ఇంప్రెషన్ స్మియర్ అంటాం, ఈ స్లైడ్ ని దాని మీద పెట్టేసి ఆ స్లైడ్ ని మనము మైక్రోస్కోప్ కింద చూసినట్లయితే దీన్ని స్ట్రైనింగ్ చేసి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాని మనము మైక్రోస్కోప్ కింద చూడొచ్చు. ఈ విధంగా మనము ల్యాబ్ లో మనము దీన్ని డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. లక్షణాల ద్వారానే మనం ఎక్కువగా నిర్ధారించుకుంటాం. కానీ ల్యాబ్ లో ఈ పరీక్ష చేయడం ద్వారా కూడా నిర్ధారించుకోవడం అనేటువంటిది చేయొచ్చు. ఒకవేళ పశువుకు ఇది జబ్బవాపు వ్యాధి అని నిర్ధారణకు వచ్చినప్పుడు దానికి ఏ రకమైన చికిత్సలు ఉంటాయి, ఎట్లా చికిత్సలు అందజేస్తారు? ముఖ్యంగా మనం వెంటనే ఎప్పుడైతే ఈ జ్వరము, అదేవిధంగా జబ్బవాపు, మజిల్స్ లో గాలి ఉన్నదని గమనిస్తుంటామో అప్పుడు పశువుకు వెంటనే మనము పెన్సిలిన్ అనేటువంటి ఇంజెక్షన్ ని వాడాలి. యాంటీబయాటిక్ ని ఉదయము సాయంత్రము పెన్సిలిన్ ఇంజెక్షన్లు వాడుకుంటూ ఈ టాక్సిన్స్ ని కంట్రోల్ చేయడానికి మనకు కొలిన్ క్లోరైడ్ అనేటువంటి ఇంజెక్షన్ ఏదైతే టాక్సాల్ రూపంలో వస్తుంది, ఆ కొలిన్ క్లోరైడ్ ఇంజెక్షన్ ని కూడా ఐవి రూపంలో, అదేవిధంగా ఈ టాక్సిన్స్ ని డైల్యూట్ చేసుకోవడానికి డిఎన్ఎస్, డెక్స్ట్రోజ్ నార్మల్ సెలైన్ ఇంజెక్షన్ ని కూడా మనం వేసుకున్నట్లయితే మనము పశువుల్ని కాపాడుకోవచ్చు. కానీ 24 గంటల లోపల మనం చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే 24 గంటలు దాటిపోతుందో పశువుకు మనం చికిత్స చేసినా గానీ అది ఆ పశువుకు సరిగా పనిచేయక పశువు చనిపోవడం కూడా జరుగుతుంటది. ఈ చికిత్స గురించి చెప్పిండ్రు. అసలు మరి వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించే కంటే ముందు అసలు ఈ వ్యాధి రాకుండా నివారణ చేయడానికి ఏమన్నా పద్ధతులు ఉంటే దీన్ని ఎట్లా నివారించాలో చెప్తారు? ముఖ్యంగా మన దగ్గర పశువులకు ఎక్కడైతే జబ్బవాపు వ్యాధి వస్తుందో మన పశు వైద్యులు ఆ డేటా కలెక్షన్ చేసుకొని ఉంటారు. ఏ ఊళ్ళల్లో ఎక్కువగా ఈ బ్లాక్ వాటర్ అంటే జబ్బవాపు వస్తుంది అనేటువంటిది గత 3 సంవత్సరాలలో ఎక్కడెక్కడ వచ్చిందో ఆ విలేజ్లలో ఈ జబ్బవాపు నివారణ టీకా అనేటువంటిది ఉంటుంది. BQ టీకా అంటాం. ఈ జబ్బవాపు నివారణ టీకాని మనము ప్రతి సంవత్సరం కూడా ఒకసారి అంటే మనకు మార్చ్ ఏప్రిల్ నెలలో వేసినట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు టీకాల ద్వారా. అదేవిధంగా మనము
ఏదైతే మనకు ఈ పచ్చిక బయలు ఉంటాయో వాటిని కాలబెట్టడం, అంటే గడ్డిని కాల్చేయడం ద్వారా పైన ఉన్నటువంటి ఏదైతే స్పోర్స్ ఉన్నాయో అవి చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర పాకలల్లో కూడా మట్టి తిన్నప్పుడు వస్తుంది కాబట్టి సున్నం జల్లడం, అంటే ఒక 3 నెలలకు ఒకసారి సున్నం జల్లేసినట్లయితే ఈ స్పోర్స్ అనేటువంటివి చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనము బ్లాక్ వాటర్ డిసీజ్ ని మనం నివారించుకోవచ్చు. ఇప్పుడు ఈ జబ్బవాపు వ్యాధి వచ్చిన పశువులకు శాఖ పరంగా, అంటే ఇప్పుడు ఈ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో టీకాల పంపిణీ ఏమన్నా చేపడితే ఎప్పుడెప్పుడు ఈ టీకాలు ఇస్తారు, దాని గురించి చెప్తారు. ముఖ్యంగా మనము ఈ మార్చ్ ఏప్రిల్ నెలల్లో ఎక్కడైతే మనకు గత సంవత్సరం జబ్బవాపు వ్యాధి వచ్చిందో ఆ ఏరియాలో ఉన్నటువంటి 1 నుంచి 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి తెల్ల జాతి పశువులు ఏవైతే మనం కంకలు అంటుంటామో వాటికి మనము ఈ జబ్బవాపు వ్యాధి నివారణ టీకా అనేటువంటిది వేస్తాం. మార్చ్ ఏప్రిల్ నెలలో ఒకసారి మరియు జూన్ నెలలో ఒకసారి, ఈ విధంగా 2 సార్లు వేసినట్లయితే, సంవత్సరంలో 2 సార్లు వేసినట్లయితే ఈ వ్యాధి సంవత్సరం పొడవునా మనం రాకుండా చూసుకోవచ్చు. ఈ విధంగా పశుసంవర్ధక శాఖ ద్వారా ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా ద్వారా కొన్ని గ్రామాలకు మాత్రం ఈ జబ్బవాపు నివారణ టీకాని అందివ్వడం జరుగుతుంది. మిగతా ఎక్కడైనా మనకు రైతులు రిపోర్ట్ చేసినట్లయితే జబ్బవాపు వ్యాధి వచ్చిందని, ఒక పశువుకు వచ్చిందని రిపోర్ట్ చేసినట్లయితే వెంటనే మనము అక్కడ ఉన్న పశువుల్ని 3 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న ప్రతి పశువుకు కూడా మనము ఈ టీకాని వేసినట్లయితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ముందు జాగ్రత్తగా ప్రభావితమైన పశువు చుట్టూ ఉన్న పశువులకు కూడా ముందు జాగ్రత్త ఇస్తే అవిటి కూడా మనం సోకకుండా జాగ్రత్త పడవచ్చు. చాలా సంతోషం సురేష్ గారు. ముఖ్యంగా పశువులకు ఈ జబ్బువాపు వ్యాధి అనేది ఎట్లా వస్తే ఎట్లాంటి చికిత్సలు ఉన్నాయి, అసలు రాకుండా ఎట్లాంటి నివారణ చర్యలు ఉన్నాయి అనే దాని గురించి చక్కగా వివరించిండ్రు. మరి ఎవరైతే ఈ పశువులకు సంబంధించిన రైతులు ఉన్నారో వాళ్ళు ఈ జబ్బువాపు వ్యాధి బారిన పడకుండా పశువుల్ని కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదములు. పశువుల్లో జబ్బవాపు వ్యాధి చికిత్స నివారణ ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో లెనిన్ పెట్టిన ముచ్చట అది. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए, फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం 7:45 దాకా ఉంటుంది. వారంలో 3 రోజులు సోమవారం, గురువారం, శనివారం. కిసాన్ వాణి ఇల్లు యోసం ఈ కార్యక్రమాలల్లో రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలిగినటువంటి రైతులతో ముచ్చట్లను వినిపించడం జరుగుతుంది. అయితే రైతు సోదరులు కేవలం ఈ కూరగాయలు, ఆకుకూరలు, ఈ పత్తి ఇటువంటి పంటలే కాకుండా పండ్ల తోటలు కూడా పెంచాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ముఖ్యంగా ఈ బొప్పాయి సాగు చేసినట్లయితే మంచి లాభాలు పొందవచ్చు. ఈ పంట కాలం 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాలలో ఇది నిరంతరాయంగా కాస్తూనే ఉంటాయి. సగటున ఒక మొక్క 1 క్వింటాల్ బొప్పాయి పండ్లను అందిస్తుంటుంది. ప్రతిరోజు కూడా తెంపి మార్కెట్కు పంపించవచ్చు. ఎరువులు తక్కువనే అవసరం పడుతుంది, నీళ్లు కూడా పెద్దగా అవసరం పడకపోవచ్చు. బొప్పాయి సాగు అనుభవాలు ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామానికి చెందిన మందల శ్యాంసుందర్ రెడ్డితో దినేష్ పెట్టిన ముచ్చటిందాం. మందల శ్యాంసుందర్ రెడ్డి గారు, మీకు నమస్కారం అండి. నమస్తే అండి. మీకు భూమి ఎంత ఉంటుందండి? పూర్తిగా 25 ఎకరాల భూమి ఉంటుందండి. ఏమేం పంటలు వేశారు అందులో? ఇంతకుముందు మెజారిటీ మామిడి తోట అండి. మామిడిలో అనేకమైన నష్టాల వలన ఒక 5 ఎకరాలు తొలగించి అందులో కొత్తగా పప్పాయ స్టార్ట్ చేశాను. ఇప్పుడు పెట్టేసి 4 months అయిపోయింది. 5 ఎకరాలు పెట్టినానండి. కొప్పడి పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు?
మామిడి అనేది అనేకమైన డిసీజులు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఒకసారి పూత వచ్చిన తర్వాత రాలిపోయింది అనుకోండి, మళ్ళీ 1 year వరకు మనం దానికి వెయిట్ చేయాలి. పుప్పాయి అలా కాదు, మనం ముక్క పెట్టిన తర్వాత 6 నెలలకే దాన్ని హీల్డ్ స్టార్ట్ అవుతుంది, మనకు పంట చితికి రావడం స్టార్ట్ అవుతుంది. అది తక్కువ టైం ఒక 1 year వరకు వస్తుంది. మనకు 18 months అయితే గ్యారంటీ ఉంటుంది ఎలాంటి వైరస్ లాకుండా. సరే, మనం చేస్తున్న ఫీల్డ్ వర్క్, మనం దానికి ఇస్తున్న సేంద్రియ పశువుల ఎరువులు ఇవ్వడం ద్వారా 2 సంవత్సరాలు 30 months వరకు దాన్ని పొడిగించుకోవచ్చు. దాని లైఫ్ని ఎంత పొడిగించుకుంటే అంత లాభాలంటున్న ఉద్దేశంతో పుప్పాయిని ఎంచుకున్నాను నేను. ఎక్కడికి వెళ్ళి తెచ్చారు ఈ మొక్కలు? నేను కర్ణాటక స్టేట్ గుల్బర్గా నుంచి తీసుకొచ్చినాను. అంటే అవే మొక్కలని మీకు ఎట్లా తెలిసింది ఇవే పెట్టాలని మీకు ఎవరైనా చెప్పినరా, చూసినరా ఎక్కడైనా? ఈ మధ్య కాలంలో యూట్యూబ్స్లలో అక్కడక్కడ చూస్తూ ఉన్నాము. అది నెంబర్ 15. ఇంతవరకు తైవాన్ రెడ్ లేడీ చాలా బాగుంటుండే, ఇప్పుడు దానికి వైరస్ వస్తూ ఉంది. ఇప్పుడు వైరస్ తట్టుకోవడం తైవాన్ రెడ్ లేడీ చాలా కష్టం అవుతుంది. నెంబర్ 15 మాత్రం చాలా బాగుందని చెప్పేసి మరీ స్వయంగా మేమే గుల్బర్గాకి వెళ్ళి ఆ నర్సరీ నుంచి చూసుకొని మొక్కలు తీసుకుని రావడం జరిగింది. అంటే ఇవి మేలు జాతి మొక్కలని మీరు ఎట్లా గుర్తించారు? మేము కొన్ని తోటలు విజిట్ చేసినామండి. గజ్వేల్లో అంజయ్ అనే మిత్రుడు చేస్తాడు, అట్నే కేవీకేలో శ్యామ్ సుందర్ రెడ్డి అని చెప్పేసి మన నర్సాపూర్లో చేస్తాడు. అతను ఇచ్చిన అడ్వైజ్, ఇవన్నీ అడ్వైజ్ల వల్ల మేము తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మొక్క పెట్టే విధానం ఎట్లా పెట్టారు మీరు మొక్కలు? ఏమీ లేదండి, అన్ని మొక్కలు పెట్టినట్టు ఈ మొక్క పెట్టడం 6x8 అండి. మధ్యలో వచ్చేసి 8 feet మధ్యలో వెడల్పు ఉంటుంది. మొక్కకు మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి 6 feet దూరం ఉంటుంది. ఆ డిస్టెన్స్ లో పెట్టినాము. అట్లా ఎకరానికి 800 మొక్కలు పెట్టినాము. ఇట్లా గోతులు ఎంతలో దవ్వాల్సి వచ్చింది? మామూలుగా ఒక జస్ట్ అంతకుముందు మనం భూమిని అంతా సాయిల్ అంతా లూజ్ చేసుకుంటాము. ఫ్లవ్ 2-3 సార్లు ఫ్లవ్ దుంతాము, కల్టివేటర్ వేస్తాము, రోటోవేటర్ వేస్తాం. కాబట్టి భూమి సాయిల్ లూజే ఉంటుంది. దాన్ని లైన్ చేసేసి మామూలు వాటర్ పెట్టేస్తాం అంతే. పెట్టేటప్పుడు ఏమన్నా ఎరువులు లాంటివి ఏమన్నా వేసిండ్రా? నేను అంటే దాదాపు ఎకరానికి 2 నుంచి 3 ట్రాక్టర్ల పశువుల ఎరువు వేసి పెట్టినాను. అయితే ఇచ్చేటప్పుడు మొక్క ఏం రేటుతో ఇచ్చింది వాళ్ళు మీకు? వాళ్ళు 10 రూపాయలు ఇస్తారండి. మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వచ్చి ఒక 3 రూపీస్ పడుతూ ఉంది. ఇక్కడికి 13 రూపాయలు పడుతుంది మొక్కకి. ఎన్ని మొక్కలు తెచ్చారు 5 ఎకరాలకి? ఎక్కడి నుంచి? 3600 మొక్కలు తీసుకొచ్చినాను. ప్రస్తుతం అయితే 3500 పెట్టినాను. ఎంత వయసు మొక్కలు అవి? తీసుకొచ్చేటప్పుడు మొక్క వచ్చేసి 1 month మొక్క ఉంటుంది, 25 days to 30 days ఉంటుంది. రాబోయే రోజులు ఆ మొక్క అంత గొప్ప దిగుబడులు ఇవ్వకపోతే ఏంటిది, అసలు ఇస్తుందని ఆయన ఖచ్చితంగా ఎలా గ్యారంటీ ఇచ్చాడు మీకు? ఇప్పటి వరకు అది పెరుగుతున్న ఎదుగుదల, ఇప్పుడు 3 months లోనే అవి వస్తున్న ఫ్లవరింగ్ సిస్టమ్ చూస్తే మాకు నమ్మకం కలిగింది. ఇప్పటికైతే ఇబ్బంది ఏమి అనిపిస్తలేదు. ఏమైనా అంతర పంటలు ఏమైనా వేసిండ్రా? లేదండి, వెజిటేబుల్స్ మనం ఇంటి ముందు పెట్టుకున్నాం అంతే. మీరు 4 నెలలు మాత్రమే అయింది అన్నారు ఈ మొక్కలు పెట్టి. మరి మీరు 4 నెలల క్రింద కాకుండా అప్పుడు ఖరీఫ్లో పెట్టాలనే ఆలోచన రాలేదు? అప్పుడు ఎందుకు పెట్టలేకపోయారు? వర్షాకాలం పెడితే మనకు వర్షాలకు ఏమిటంటే ఫ్లవర్ డ్రాప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ నవంబర్లో కనుక పెడితే ఈ సమ్మర్ అంతా కూడా మనం ఎట్లా వాటర్ ఇస్తాం కాబట్టి ఫ్లవర్ అనేది ఖచ్చితంగా కొంత ఎక్కువ పర్సెంటేజ్ నిలుస్తుంది. మనకు జూన్ నుంచి మంచి హీల్డ్ కనిపిస్తుంది. ఆ దాదాపు మేము చూసిన తోటలో కూడా భూమి నుంచి ఫీట్ దూరం నుంచే క్రాప్, విపరీతమైన క్రాప్ ఉంది చెట్టు కూడా. ఎంత ఎత్తు మొక్క ఉంటే మరి 20 రోజుల మొక్క అన్నప్పుడు? 3-4 inches ఉంటుంది అంతే, చిన్న మొక్కలండి. ఇట్లా అంతర కృషి ఎట్లా చేసింది దాంట్లో? మేము మొక్కలు పెట్టినాము. పెట్టిన తర్వాత 1 month లోపల ఒకసారి కలుపు తీసాము. మళ్ళీ ఒకసారి 13-14 ట్రాక్టర్ల పశువులు ఎరువు పోసేసి బెడ్ రైజ్ చేసాము. మళ్ళీ ఇప్పుడు కూడా మేము మళ్ళీ ఇంకొక 10-15 ట్రాక్టర్లు పోసి దాన్ని చెట్టు వర్షాకాలం వస్తే పడిపోకుండా ఉండడం కోసము బెడ్ రైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత బెడ్ రైజ్ చేసుకుంటూ పోతే, ఎంత కట్టను బలంగా దాన్ని తయారు చేస్తే చెట్టు అంత బలంగా ఉంటుంది. అది ఎంత కాయ కాసినా కూడా అది చెట్టు క్వింటల్ కాయ కానీ 2 క్వింటల్ కాయ కానీ ఒరిగిపోవడానికి అవకాశం ఉండదు. ఎన్ని క్వింటాల దిగుబడి ఇవ్వచ్చు ఒక మొక్క మన జీవితకాలంలో? జీవితకాలంలో కమ్సకం క్వింటల్ అయితే వస్తుంది అనుకుంటున్నాను అండి. ఏమైనా ఎక్కువ ఖాతా కనుక అయినట్టు తెంపేస్తారా? మొక్కకు బరువు అవుతుందనే ఉద్దేశంతో? ఏముండదండి, తెంపేయడం అంటే ఏముండదు. దానికి ఒక 50-100 కాయలు కూడా కాయవచ్చు. కాస్తాయి అండి, తప్పకుండా కాస్తాయి. అంటే మనం ఒకటేసారి కాయలు కోయలేము కదండి. అది ఇప్పుడు మనం మొదలు రెమ్మకు అది ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది, పింద నిలుస్తూ ఉంటుంది. ఆ పింద పెరిగిన క్రమంలో కూడా అదే మనకు ఫ్రూట్ గా మారడం జరుగుతూ ఉంది. అది నిరంతర ప్రక్రియ, కాస్తూనే ఉంటుంది. నిరంతరం అదొక 1.5 year నిరంతర ప్రక్రియ, వస్తూనే ఉండాలి. 1.5 year తర్వాత మన పంట తీసేయాలి. ఒక 1 year మళ్ళీ గ్యాప్ ఇవ్వాలండి ఆ భూమిలో. ఎందుకంటే ఇలాంటి వైరస్ రావద్దు అనుకుంటే మళ్ళీ దాంట్లో అంతర్కృషి చేసి మళ్ళీ వేరే ఏమైనా పంటలు, పప్పు దినుసులు కావచ్చు, ఇంకేమైనా వేసుకుని మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ బొప్పాయి పెట్టుకోవచ్చు అదే భూమిలో. ఇప్పుడు ఒక మొక్కకు ఒక 50 కాయ కాసినప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడతాయి,
సాయిల్ అంతా లూజ్ అయిపోతుంది, మొక్క ఒరిగిపోవడం కానీ పడిపోయే ప్రమాదం కానీ లేదంటారా? మరి అప్పుడు ఏమన్నా సపోర్టింగ్ ఏమైనా పెడతారా? దానికోసం అండి బెడ్ రైజ్ అనేది దానికోసమే. మొక్క అనేది సహజంగా సహజతత్వాన్ని ఎప్పుడు కోల్పోదు. మనం చిన్న తీగ ఒక పెద్ద గుమ్మడికాయ ఉంటుంది, మనం ఏమనుకుంటే తెగిపోతుంది అనుకుంటాం, తెగిపోతుందా? దీనికి కూడా అలాంటి సహజతత్వం ఉంటుంది కాబట్టి మనం పడిపోకుండా ఆటోమేటిక్ దాన్ని మొదట్లో బలంగా దాన్ని మనం బెడ్ రైజ్ చేస్తాం కాబట్టి పడిపోదని నమ్మకం ఉంది. చెట్టుకు కాయలు బరువు కావన్నట్లు. అది బరువు కావండి, చెట్టుకు కాయలు బరువు కావు. అయితే మరి నీళ్ళు ఎట్లా పారిస్తున్నారు వాటికి? పూర్తిగా డ్రిప్ సిస్టమ్ అండి, ఇన్లైన్ డ్రిప్ వేసాము, సపరేట్ బోర్ వేసాం దానికి. డైలీ ఒక 1 అవర్ పెడతా ఉన్నాం. ఈ ఎండలకు ఇంకో 1 అవర్ పెంచుకోవాలి సమయం. ఇప్పుడు మీరు ఫ్లవరింగ్ వచ్చింది అంటున్నారు, మరి మొదటి క్రాప్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి, తెంపేయాల్సిన అవసరం లేదు. జూన్ వరకు మొక్క ఆటోమేటిక్గా పెరుగుతుందండి పెద్దగా. ఇంకా టైం ఉంది కాబట్టి జూన్ లోపల మనకు చాలా పెద్దగా పెరుగుతుంది. ఏమేమి వ్యాధులు కానీ చీడపీడలు కానీ వచ్చే అవకాశం ఉంది ఈ కొప్పడిలో? నల్లి వస్తుందండి, దానికి ఎర్ర నల్లి లాంటివి వస్తాయి. పెద్ద మందులు కూడా కొట్టాల్సిన అవసరం పెద్దగా మనం బయట చెప్పేంత మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ ఎంఎల్ అబాసిన్లాని, ఒబేరాన్ లాంటి మందులు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. 20 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి. ఎలాంటి వ్యాధులు రావు. ఏ పంట పెట్టాలన్నా చుట్టుపక్కల మార్కెట్ చూసి పంట పెడతారు. మరి మీకు మార్కెటింగ్ దగ్గరలో ఉందనుకుంటున్నారా కొప్పడికి? మంచిర్యాలకు దగ్గర ఉంటుంది మా గ్రామం. మంచిర్యాల చుట్టుపక్కల ఇప్పటి వరకు బొప్పాయి తోటలు ఏమి లేవు, చాలా తక్కువ. 100-200 చెట్లే ఉన్నాయి కాబట్టి ఇది ఒక పెద్ద మార్కెట్. కాబట్టి సింగరేణి కోల్ బెల్ట్ అనేది పారిశ్రామిక ప్రాంతం కాబట్టి మార్కెట్ ఉంటుంది. ప్రజలలో కూడా అవేర్నెస్ వచ్చింది, పనులు తినాలని అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఆ ఉద్దేశంతో పెట్టినా తప్పకుండా సేలింగ్ అవుతుందండి. ఇక్కడ తెంపేటప్పుడు ఎట్లా తెంపుతారు మీరు? చాలా వెయిట్ ఉంటుంది, కొన్ని ఎత్తు పెరిగినప్పుడు ఎలా తెంపాల్సి వస్తుంది? అప్పుడు ఎత్తు విరిగినప్పుడు మనం దానికి స్టాండ్స్ తయారు చేసుకోవాలి మనం వేయడం కోసము. అంతా అది చాలా టైం పడుతుంది. అది 1.5 year తర్వాత ఆ పరిస్థితి ఏర్పడుతుంది. అది భూమికి ఫీట్ నుంచే కాయడం స్టార్ట్ అవుతుంది కాబట్టి 50 కిలోల క్వింటల్ కాయడానికి పెద్ద ఎత్తు కింద నుంచే కోసుకునే అవకాశాలు ఉంటాయి, మీదికి పోవాల్సిన అవసరం ఏమి ఉండదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం స్టాండ్స్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలి. చేతితోనే తెంపుతారా, కొడవలి సాయంతో ఏమన్నా? చేతితోటి తెంపుతామండి, అది చాలా డెలికేట్ మొక్క కదా, కొడవల దాకా పోవాల్సిన అవసరం ఏం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ పక్షుల ద్వారా కానీ లేకపోతే కీటకాల ద్వారా కానీ ఈ కాయ ఉన్నప్పుడు దాని నుంచి పాలు గారి మరి పండుకు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంది? పండు ఈగలాంటి సమస్యలు ఉంటాయి, వాటికి సంబంధించిన మనము జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమన్నా లాభాలు ఉన్నాయంటారా కొప్పడి పాలతో? ఈ మధ్యలోనే చూస్తున్నాము పాల ద్వారా వ్యాపారం చేయొచ్చని, కానీ ఇప్పుడు అటువైపు ఆలోచించదలుచుకోలేదు. ఇప్పుడైతే మేము ఫ్రూటే తీయాలనుకుంటున్నాం. ఇప్పుడు కొప్పడి తెంపిన తర్వాత ఆకులు తెంపేస్తారా ఇంకేమన్నా? ఆటోమేటిక్ కింది ఆకులు పండుబట్టి రాలిపోతూ ఉంటాయి, పైన మీద గ్రీనరీ వస్తుంది, ఈగురులు వస్తుంటాయి, పెరుగుతూ ఉంటాయి. అంతే తప్ప మనం ప్రత్యేకంగా వాటిని తెంపాల్సిన అవసరం ఏం లేదు, రాలిపోతూ ఉంటాయి అవే. మొక్కకు 6 నుంచి 8 ఫీట్ల గ్యాప్ ఉంది, దాంట్లో గడ్డి ఎలా తొలగిస్తారు? నాకు ఆల్రెడీ మామిడి తోటలో సమీకృతుల వ్యవసాయంలో భాగంగా నా తోటలో గొర్రె పొట్టెలు ఉన్నాయి. నాకున్న ఈ 4.5-5 ఎకరాల భూమి లోపల నేను ఒక 10 నుంచి 20 పొట్టెలు రెగ్యులర్ వదిలిపెడదాం అనుకుంటాను. ఇంకొక 1-2 months తర్వాత వదిలిపెడితే ఆ గడ్డి అవే మేస్తాయి అనుకుంటున్నాను. అవి విసర్జించిన వ్యర్థాలు కావచ్చు, ఇంకా వాటికే ఉపయోగపడుతున్న నమ్మకం నాకుంది. మొదటిసారి ట్రాక్టర్ అండి, ఇప్పుడు సెకండ్ టైం మాత్రం మళ్ళీ వీడర్స్ దున్నాలి. అంటే ట్రాక్టర్ లోపలికి పోదు కాబట్టి మనం పవర్ వీడర్ తోటి కలుపు తీయడం కానీ, దున్నడం, మళ్ళీ బెడ్ రేజ్ చేయడం, భూమిని లూజ్ చేయడం కానీ అవన్నీ కూడా పవర్ వీడర్తో చేసుకోవాలి. ఎరువులు వేసే అవకాశం ఉందా వీటికి? మేము డ్రిప్ ద్వారా ఇస్తున్నామండి ఎరువులు. వాటర్ సిల్యూబుల్ ఎరువులు అనేది 9919, 1261, 13045 ఇలాంటివి ఇస్తున్నాము. మధ్య మధ్యలో మెగ్నీషియం, ఐరన్ సంబంధించిన Formula-4, Formula-7 ఇట్లాంటి డ్రిప్ ద్వారా ఇస్తున్నాము. అవసరం పడ్డప్పుడు స్ప్రే కూడా చేస్తున్నాం. ఇప్పటికీ ఒక 2-3 times స్ప్రే కూడా చేసాము. ఎత్తుగా ఉంటే ఎలా చేయడం సాధ్యమవుతుంది? ఎక్కడ ఉన్న మామిడి చెట్లు చేయగలుగుతున్నాం, దీన్ని చేయలేమండి. చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. పవర్ స్ప్రేతో స్ప్రే చేసుకోవాలి. తెంపేటప్పుడు ఏమైనా పేపర్ చుట్టేస్తారా లేకపోతే డైరెక్ట్ అట్లా ట్రేలలో వేయడం చేస్తారా? లోకల్ మార్కెట్ అందుబాటులో కనుకుంటే పేపర్ చుట్టాల్సిన అవసరం లేదు. మనము దూరం కనుక పోవాలనుకున్నప్పుడు పేపర్ చుట్టూ తీసుకెళ్ళాలి. పండు యొక్క రంగు చూసి తెంపుతారా? వాటికి పట్టీలు లాంటివి వస్తాయండి. నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. పట్టీ అయితే ఇట్లా ఎల్లో కలర్ పట్టీ వచ్చినప్పుడు దానికి కోయాలంటారు కాయను. ఏ సైజు ఉన్నా పర్వాలేదు, ఏ సైజు ఉన్నా మన కింద నుంచి వస్తూ ఉంటాయి పట్టీలు. ఏ కాయలకైతే పట్టీలు వస్తాయో ఆ పట్టీలు వచ్చిన కాయలను కోయాలి. అంటే క్వింటాల లెక్క అమ్ముతారు? క్వింటాల్ లెక్క అమ్మాలి. మరి మొత్తం 5 ఎకరాలకు మార్కెటింగ్ మంచిర్యాలలో ఉందా? ఉంటుందండి. మంచిర్యాల, బెల్లంపల్లి, మందమరి ఇవన్నీ పారిశ్రామిక ప్రాంతాలే కాబట్టి అవకాశం ఉంటుందండి. అంటే ఈ ప్రస్తుతం ఏం రేట్ నడుస్తుంది కావచ్చు కొప్పడిది? లాస్ట్ ఇయర్ మాత్రం ఈ ఇయర్ అంతా కూడా ఎప్పుడు పొప్పడికి రేటు తగ్గలేదండి. హోల్సేల్ రేటే 20 rupees per kg ఉంది. 20 to 50 rupees కూడా నడిచింది ఈ సంవత్సరం.
నమ్మకమైతే ఉంది. ఆ రేట్ వస్తేనే రైతు బాగుపడతాడు. కొప్పడి పంటని మీరు పెంచుతున్నారు. కొప్పడి ద్వారా మీరు మరింత మంది రైతులకు ఆదర్శంగా నిలవాలని మేము ఆశిస్తున్నాం. ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు. మీరు మొదటిసారి కొప్పడి పంటను సాగు చేస్తున్నారు కాబట్టి సలహాలు కూడా ఇవ్వవచ్చు. కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. నా నెంబర్ అండి 970404645408. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రైతు అంతరంగం శీర్షికన బొప్పాయి సాగు అనుభవాలు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగుట్ట గ్రామానికి చెందిన మందల శ్యాంసుందర్ రెడ్డితో దినేష్ పెట్టిన ముచ్చటది. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలోని ఈ 2 అంశాలు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మా కార్యక్రమాలను వినడమే కాకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయవచ్చు.